వేగుల వారి యొక్క జాడ యెరికో పట్టణం యొక్క రాజుకు తెలియకుండా ఆ యెరికో పట్టణంలో ఉన్న ఒక స్త్రీ అనగా రాహాబు అని వేశ్య ఆ ఇద్దరు వేగుల వారిని జనపకట్టలో దాచిపెట్టడం జరిగింది. ఎందుకు దాచిపెట్టింది? ఎందుకు దాచిపెట్టిందంటే ఇజ్రాయేల్ దేవుడే నిజమైన దేవుడని నమ్మింది కాబట్టి, ఇజ్రాయేల్ దేవుడు ఏదైనా చేయగలడని నమ్మింది కాబట్టి, ఇజ్రాయేల్ దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదని తెలుసు కాబట్టే ఆ వేగుల వారిని కాపాడింది. అలనాడు ఇజ్రాయేలులు మన్నాను కురిపించడం చూశారు, పూరేలు కురిపించడం చూశారు, 10 తెగుళ్ళు చూశారు, ఎర్ర సముద్రం పాయలైంది చూశారు. కానీ అవిశ్వాసానికి లోనయ్యారు. ఈమె ఏం చేసింది? విన్నది అంతే. ఏమన్నది? విన్నది. చూసిందా? చూడలేదు. ఇజ్రాయేలు చూసిన వారు అవిశ్వాసానికి లోనైతే చూడకుండా విని మాత్రమే విశ్వాసానికి గురైన భక్తురాలు ఎవరు అంటే రాహాబను వేశ్య. మీ యొక్క దేవుని యొక్క ఘనకార్యములు, గొప్ప కార్యములు విన్నప్పుడు నా గుండెలు కరిగిపోయాను.